करीटकुण्डलं कवीटवक्षं सरतीर्वेक्षणं सहारवक्षस्तरशोभि कौस्तभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायं पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदश्याममायदाक्षामलङ्कृतं चन्द्राकितवक्षसं रुक्मिणीनृत्यमाभाव्यं सहितं कृष्णमाश्रये हरिः ओम् विश्वं विष्णुर्वषट्कारो भूतभव्य भवत्प्रभुः भूतकृद्भूतबुद्भावो भूतात्मा भूतभावनः परमात्मा च मूर्तानां परमां गतिः अव्ययपुरुष साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च सिद्धार्थ सिद्धसङ्कल्प सिद्धिदा सिद्धिसाधनः वृषाहि वृषभो वृष्टो वृषपर्वा वर्धमानस्य विविधा सुखसागरः सुभजो दुर्धरो वाग्मी स्वामिः जीवो मे బాలానగర్ మాజీ కార్పొరేటర్ నరేంద్రనాథ్ చారి గారు రావడం జరిగింది. వారిని చూడడం జరుగుతుంది. జన్మ 20 ఎగ్జామ్ హోమ్ చుట్టూ మరి నరేంద్రచారి మాజీ కార్పొరేటర్ బాలానగర్ మాజీ కార్పొరేటర్ నరేంద్రనాథ్ చారి గారు ఇప్పుడే మరి రావడం జరిగింది. దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు సాయి నాగేంద్ర దేవాలయంలో ధన్వంతరి స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి కుకరపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే जगद्रक्षणार्थमोदिन्यश्री श्री ब्रह्मावदेवतास्वामिनः श्री लक्ष्मी धन्वन्तरि स्वामिनः विद्याधीना यजमान भविष्य भारतगोत्रो भविष्य भरताचार्यो रामदेश रानी रामदेश श्रीकृष्णमाचार्य नामधेश वैष्णवी नामधेश सखाननं लक्षानं श्रीमणगोत्रो भविष्य पुनर्लगोत्रो भविष्य लक्ष्मीनारायणी नामधेश सखाननं लक्षानं श्रीमणगोत्रो भविष्य सूर्यकुलगोत्रो भविष्य प्रभाकर नामधेश सखाननं लक्षानां एतेषां जपानस्य सुवर्णगोत्रो भविष्य
నెమ్మది గారండి. కన్నపిల్ల అమ్మాయి ఇక్కడ బలిదానం ఉంది కదమ్మా, ఇక్కడ బలి పెడుతున్నారు కదా, కాస్త అక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్క జెండగా 8 దిక్కులు నుంచోండి. ఒక తాంబూలం తెచ్చుకోండి అమ్మా. 516 రూపాయలు, 516 రూపాయలు. అమ్మ మిగతా వాళ్ళు కాస్త వెనకాలకు ఉండాలి. బలిదానం అయిన తర్వాత దర్శనం ఉంటుంది. మిగతా భక్తులను కూడా నువ్వు ఎంత తోచితే అంత ధనాన్ని చేయబడుతుంటే మీ ద్వారా కూడా సమర్పించడం జరుగుతుంది. అమ్మా ఒక కన్య పిల్ల ఎవరైనా ఉంటే ఇది దగ్గర రావాలి. పాప ఎవరైనా ఉంటే కన్య పాప
అందరూ కూడా అందరూ అద్దం నుంచి దర్శనం చేసుకోండి స్వామివారిని. గోవింద చాలా
వచ్చేసి మళ్ళీ వెలిగించాలి చెప్పినప్పుడు అన్న చామర వచ్చిన अखिल जगत अभिवृद्धिरस्तु सुभिक्षा भवतु देहमयि निर्बद्धमस्तु राजा राजा विजये भवतु सर्वे जनाः सुखिनो भवन्तु आशा मासुरा तसा कुसुम परिमला प्रसुरा सुरा पिता अक्षरसं सुगरहरि गुणविजयचन भुजा विदिपादिति सुजातं प्रचुरा जलधर सुभगा सुभगा प्रचुरा सुभगा विग्रहं कमला पता पुता अमित सुरगण कलिकानिज पदपङ्कजं तत्कलिकानिज पदपङ्कजं तत्कलिकानिज पदपङ्कजं आसमसुरत మనసులో ఏమన్నా కోరికలు ఉంటే స్వామివారికి చెప్పని కళ్ళకు అద్దుకొని తాంబూలం ఒకటి పెట్టండి ఫలం మనోరథ ఫలం పుత్రమౌత్రవర్ధనం యస్యా పుష్పాక్షదానేన అతశ్యాంతిం ప్రయచ్ఛామి తాకి నమస్కారం చేసుకోండి ఇంద్రాయ నమః అని పదం వచ్చేసి అస్య యజ్ఞస్య సకృతం వైశ్వానరాయ విద్మహే రాజీవాయ ధీమహి అగ్నిః ప్రచోదయాత్ నమః సర్వోపకార కొల్లి రాజః శ్రీ సర్వభూషిత పాని సర్వోర్భమద్భుత శక్తిధరం విష్ణుమా భూషిత పాని సర్వోర్భమద్భుత శక్తిధరం విష్ణుమసన్నిభతే హమరీచి విభేదిత సంతమసం
తాకి నమస్కారం చేసుకోండి. ఇంకో జంటం అక్షరాన్ని సమర్పయామి. యమస్య భృంగితాళం మట్టపాశ రాగః ప్రణమతస్య మనమందితగరతనయం కరదూతగరదాసం జలనిధి సదనం కరగమనిషం జలచరకులరాధం ఇమాని తాంబూల దక్షిణాని సమర్పయామి. ఓం హం యమాయ నమః. నిరుతేః ఓం మోషణః పరా నిరుగర్దుర్భనామది పదేష్ట కృష్ణయానః. ఓం శం నిర్తగే నమః. అరణగ్రహాన బలిగ్రహాన దర్పణగ్రహాన దక్షిణదహితాంబూలం సమర్పయామి.
సమర్పయామి. తిప్పితికి బట్టలు ఇప్పిమంటున్నారు ఆయన వెళ్ళిపోతాడంటే అమౌంట్ జెండా మహిత స్పహిత చరిత పరిత 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 మహిత పరిత స్మరిత పురత పరిత మోక్షం కుబేరాయ నమః. సోమో దేవగురు సోమో అరవందమాసం సోమో వేదంతర్మణ్యం దదాతు సాధన్యం విదర్గం స్వరేయం విదుశ్రవణయోగార్ తస్మై. ఓం శం కుబేరాయ నమః. అనారంగదాన దర్పణగ్రహాణ స్వాహ. సర్వోపచారార్థం అక్షతాని సమర్పయే. కుబేరస్య ధక్కరితాళం శ్రీరాగః. అండమండల కోటి మండిత నాభిపంకజ విష్కరం
खंडकोटि मध्य पद्मदंड भांड देवता पद्मदंड भांड देवता चंड भेद योनि भेद भांड बुद्धि कारण सर्वगीत भाग्य दोष सर्व नृत्य नंबर सर्व विष्णु कृष्ण हेतु सर्व देवतालकम सर्व विष्णु कृष्ण हेतु सर्व देवतालकम खंडकोटि मध्य पद्मदंड भांड देवता चंड भेद योनि भेद भांड बुद्धि कारण सर्वगीत भाग्य दोष सर्व नृत्य नंबर सर्व विष्णु कृष्ण हेतु सर्व देवतालकम खंडकोटि मध्य पद्मदंड भांड देवता चंड भेद योनि भेद भांड बुद्धि कारण सर्वगीत भाग्य दोष सर्व नृत्य नंबर सर्व विष्णु कृष्ण हेतु सर्व देवतालकम खंडकोटि मध्य पद्मदंड भांड देवता चंड भेद योनि भेद भांड बुद्धि कारण सर्वगीत भाग्य दोष सर्व नृत्य नंबर सर्व विष्णु कृष्ण हेतु सर्व देवतालकम सर्व देवतालकम गोविंदा देवस्य सविदुप्रसरे अश्विनोर्बाहुभ्यां पूष्णहस्ताभ्यां मालधे गोविंदा बाहुभ्यां पूष्णहस्ताभ्यां मालधे जिदन्ते दक्षिणतो वृषभे दिनभ्यः इंद्रोदया दिनभरादयात अधिराजो राजसुराजयाति ओम देवस्य त्वासविदुप्रसवे अश्विनो बाहुभ्यां पूष्णहस्ताभ्यां मादधे కొన్ని పంట అనేది పోయాడు గోవిందా మీకు అందినటువంటి ప్రసాదం మీ చుట్టుపక్కల వాళ్ళు వారికి ఇవ్వండి. ఎందుకంటే కొద్దిసార్లు మాత్రమే అట్లా జరుగుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళకంటే ఓం దేవస్థానం నెంబర్ ఇచ్చిపోయిన అదృష్టం వచ్చింది. ఐదు ఒకటి సునీలనా వస్తారు మళ్ళా అనుకున్నా తొక్కదుగా దొక్కలేదు మనమందరము ఎవరైతే ఈ ధన్వంతరి స్వామి వారి యొక్క ప్రతిష్ట కందార తిలకించారో
వాళ్లకు ఎల్లప్పుడూ ఆయన చల్లగా చూసుకుంటూ ఎటువంటి రోగాలు మన దగ్గరికి రాకూడదు అని చెప్పేసి ఆయన చల్లగా చూస్తారని చెప్పి మనం అందరము ఆయనని పూజించుకోవాలా. అలాగే మీరందరూ చూసినట్టు మనకు 2 కళ్ళు సరిపోలేదు. మన స్వామి మంత్రోచ్చారణలతో ఈ యొక్క ప్రతిష్టని చాలా కన్నుల పండుగగా వాళ్ళు మన మంత్రులు గారు చేశారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ధన్వంతరి స్వామి గురించి ఒక డాక్టర్ కన్నా ఎక్కువ ఎవరు చెప్పలేరు. అందుకు ఇప్పుడు మనతో పాటు డాక్టర్ సత్యనారాయణ గారు, వీరు ఆయుర్వేదిక్ డాక్టర్ గారు, వీరిని ఒక 2 నిమిషాలు ధన్వంతరి స్వామి గారి గురించి చెప్పి వారు సేవలని మాకు అందియాలని చెప్పి మేము కమిటీ తరఫున కోరుకుంటున్నాం. నమామి ధన్వంతిమాని దైవో సురాసురేణాపాదపద్మం లోకే జరాభయ మృత్యునర్వణం దాతాధనీకో విదౌషధీనాం దాతాధనీకో విదౌషధీనాం. అయితే ఈయన ఒక ఆవిర్భావం ఎలా జరిగింది అంటే మనందరికీ తెలుసు, సముద్ర మంథనం జరిగిందని చెప్పేసి ఇటుపక్క రాక్షసులు దేవతలు చేశారు అమృతం కోసం అని. అలా చేయడం సందర్భంలో ఫస్ట్ మనకి ఆరామం వచ్చింది, అది ఆ పరమశివుడు తీసుకోవడం జరిగింది. ఇదే మంత్రం అప్పుడు మనకి లక్ష్మీదేవి వచ్చారు, ఐరావతం వచ్చింది. అందులో ఒక వ్యక్తి మన ధన్వంతరి. ఆయన వచ్చాక ఎలా ఉన్నారంటే శంకరచక్రోదలోకామం గద అమృతేన బటం అంటే ఆయన ఎలా ఉన్నారంటే 4 భుజాలతో ఉన్నారు. ఒక చోట ఒక భుజం దగ్గర శంకు చక్రాలు ఉన్నాయి, ఇంకో చోట్ల మన కమనములు అంటారు, కమనంలో అక్కడ అమృతం ఉంది, ఇంకో చోట్ల జలుగం అంటే మనం జలగా చాలా చూసే ఉంటారు, జలగ అంటారు కదా. ఆయుర్వేదంలో పంచకర్మ వాడతాం ఇది. అంటే జలగ ఇలాంటి ఒక చిన్న ఇది ఏమంటే అది చెడుకు మాత్రం తీర్చుకుంటుంది, మంచి తిన్న తోలేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఒక విగ్రహాన్ని చూసినా కూడా సాక్షాత్ విష్ణు అవతారాలు కానివ్వండి, ధన్వంతరి కానివ్వండి, ఇద్దరిని ఒకే రకంగా కనిపిస్తుంది. ఒక్కటే తేడా అంటే ఇక్కడ విష్ణుమూర్తి మనం చూసినప్పుడు మనకి గద వేరే ఉంటుంది, ఇక్కడ గద బదలానికి ఒక కమండలము, ఒక చేతిలో జలుగా ఉంది. ఈ ఒక్క డిఫరెన్స్ వల్ల మీరు ధన్వంతరి కానీ విష్ణు అవతారాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ఇక్కడ నుంచి ఐరావతం కూడా జరిగింది. ఐరావతం అనేది కొత్తగా వచ్చేది కాదండి. ఇప్పుడు మెయిన్ పౌరంలో వచ్చే కానీ ఏమని కాదండి, అప్పుడు రాసినవి. అంటే మన ఐరావతం అనగా ఏదో కాదండి, ఒక అధర్వేదంలో ఒక భాగం అన్నమాట. ఉన్న 4 వేదాల్లో ఒక వేదం ఇంకో వేదం అధర్వేదం, ఇంకో వేదం ఆయుర్వేదం. అప్పుడు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన రాసినవి ఆ చెరగ కావాల్సిన వీళ్ళంతా రాసినవి మనం ఇప్పుడు దాన్ని మార్చుకుంటూ చూసినా తప్ప కానీ కొత్తగా మనకు తెలిసి ఇక్కడ ఏమీ లేదు. అంత వాళ్ళు అప్పుడే గ్రహించి ఇప్పుడు మన శ్లోకాలు మోడర్న్ సైన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవన్నీ ఆ కాలంలో ఇలాంటి ఋషులు ముందు ఇలాంటి వాడు రాసిందే మనం దాని ఒక శ్లోకాన్ని విడదీసుకొని రాయడం జరుగుతుంది. ఆ కాలంలో వాళ్ళకున్న జ్ఞానం వల్ల కానీ అంత ఆ వేద జ్ఞానంతో వాడు ప్రతి ఒక్క మూలిక కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని వాడు ఒక శ్లోకంలో ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఈ రోజు దాన్ని మనం నమ్ముతున్నాం. సాధారణంగా మనం పసుపు అంటే మనం రోజు ఇంట్లో వాడుతుంటాం. నిజంగా ఆయుర్వేదం ఎక్కడో లేదండి, మన ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు ఆయుర్వేదం. మనం తెలుసో తెలియక రోజు ఇంట్లో ముందే వాడుతున్నాం. అదే మేము వేరే మేము అందిస్తాం తప్ప వేరేం లేదు. మనం పూర్వీకులు చూస్తున్నాం, మన ఇంట్లో ఏ వంట వాడినా పసుపు లేదు వాడినాం. పసుపు మనకని మనము మీరు ఎక్కువ మనం క్రిమిగా అంటాం. అంటే పసుపు తిన్న వల్ల మనకి ఒకటి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది, ఇంకోటి ఏమైనా క్రిమిలు చచ్చిపోతాయంటారు. ఇది మనకి ఈ రోజు మన ఊళ్ళో చెప్తున్నా మన కూడా చాలా టైం పట్టింది. ఎవరో అమెరికా వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు. సో అదంతా ప్రతి ఒక్కటి వాడు అన్ని ఆ వేదాలు రాసిందే మనం ఇప్పుడు చదువుతున్నాం. ఐదవ అంటే కూడా లేదు, మన ఇంట్లో ప్రతి వస్తువు కానివ్వండి, మనం చేసేది ఇప్పుడు వేడి చేస్తే 12 అవుతున్నాం, అదే ఆయుర్వేదం. ఇంట్లో వాడి మనం సాధారణంగా ఇంట్లో చేసుకుంటాం, మసాలా అంటాం, బిర్యానీ అంటాం, బచా అంటాం, అది మన శ్వాసకాశం పనిచేస్తుంది. దాని చెక్క కానివ్వండి, మన ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు ఏదైనా కావచ్చు, అవన్నీ ఆ వంటలో వాడే అన్ని కూడా మేము దాన్ని మెడిసిన్గా ట్రీట్ చేస్తే తప్ప వేరేది లేదు. అంటే అది కరెక్ట్ వాడితే మనము ఈ రోగాలు రాకుండా బాగుంటాం. దాన్ని మనం బిరుద్దాన్ని అంటాం. మనం చేసే ప్రతి ఒక్క వస్తువు కావచ్చు, ఏదైనా ఇప్పుడు మనం చేసే ఎగ్జాంపుల్ బిర్యానీ అంటారు. మీరు నిజంగా బిర్యానీ మీరు అంటారు, కానీ దాంట్లో ఉన్న అవసరాలు దేంట్లో లేవు. దాంట్లో దాల్చక, లవంగ, బచ్చ ఎన్నో వాడతాం. కానీ అది కరెక్ట్ క్రమాలు వాడితే దానివల్ల మనకి రోగాలు రావు. అన్ని ప్రతి ఒక్కటి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, ఎటువంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ దాన్ని మనం దాన్ని మసాలా మెయింటైన్ చేయడం వల్ల దాన్ని మనం కొంచెం దాన్ని బిరుదాలు చేస్తున్నాం. అదే కరెక్ట్ వాడటం మాత్రం అదే మంచి మనం. అలా చూసుకుంటే మనం తిన్న ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కొత్తిమీర రసం ఉంది, కొత్తిమీర రసం సేమ్ పనిచేస్తుంది. అన్ని విధాలుగా మనము ఇంట్లో నుంచే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సాధారణంగా ఏ మెడిసిన్ మనకి సాధారణంగా అవసరం ఉండదు. ఇకపోతే నా గురించి అంటే
నేను దీంట్లో ఉన్నానండి. మా వంశ పరంపర ఇదే వస్తుంది. నేను 9 తరగతి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. మా నాన్నగారు రంగాచార్య గారు, తాతగారు అందరూ ఇక్కడ చిన్నప్పటి వచ్చారు. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఇదే చదువుతున్నాడు. నేను చెప్పేది ఒకటేనండి, ఆయుర్వేదం అనేది మన దగ్గర స్టార్ట్ అవుతుంది. అన్నిటికీ మందులు వాడే అవసరం ఎటువంటి ఏమీ ఉండదు. మందులు అనేది ఒక ఆప్షన్గా పెట్టుకోవాలి తప్ప, కానీ సహజంగా మనం ఎటువంటి వ్యాధుల కన్నా ఏమైనా కానివ్వండి ఇంట్లో నుంచే మనం స్టార్ట్ చేసి అందులో మనం వేరే అవసరం లేదు. తర్వాత ముందు సర్జరీ కానివ్వండి అసలు మామూలుగానే వాడే అవసరం లేదు. సో దాన్ని మనం ఏమంటామంటే హోమ్ రెమెడీస్ అంటారు. అలా చూస్తే మనం చాలా వరకు ముందుకు వెళ్ళచ్చు. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి వారు చెప్పారు, ఇక్కడ మనం చూసే ఒక సేవ చెప్పాలి వెళ్ళనుకుంటున్నామండి. వారితో మాట్లాడతాను, తర్వాత చూసుకొని ఒక రోజు తప్పకుండా నా నుంచి ఒక సేవకి వస్తాను. మీరు ఏం చెప్పారో అతడిగా నేను మందులను కానివ్వండి ఏమన్నా డౌట్ క్లియర్ చేయడం కానీ లేదా మ్యాక్సిమం హోమ్ రెమెడీస్ కదా మనం తప్పని చూసి చేయాలి. అమ్మగారైన తిరుపతి గుప్తా గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. జై శ్రీరామ్. కొంచెం చూడండి, కొంచెం జరగండి సార్. ఈరోజు లైటింగ్ లేదు అక్కడ, మీరు కానొస్తుంది అమ్మా, కొంచెం చూడండి. రైట్. ఈరోజు ఈ ఆలయ కేంద్రైనటువంటి సునీల్ గారు, వారి ప్రసాదరావు గారు ఈ యొక్క మన దేవాలయానికి ఎంతో సేవ చేస్తూ అనేకమైనటువంటి మనకు భక్తి ప్రపత్తులను అందించేటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్నారు. వారి ప్రజలుగా ధన్యవాదాలు తెలియవస్తూ ఈనాటి కార్యక్రమం ధన్వంతరి మహాదేవుడి ప్రతిష్టా కార్యక్రమం. ఇది తలుచుకుని తలపెట్టి విగ్రహ దాకా దానికి మూలధారమైనటువంటి మిత్రుడు త్రికోటేశ్వరరావు గారు పరిచయమని వాళ్ళు ఎంతో పుణ్య దంపతులు. ఆయనకు మోచేతికి వెంటలేదు. ఎప్పుడు ఎక్కడ దేని గురించి అడిగినా కూడా సత్కార్యం అయితే నేను ఉన్నాను బాగుంటాడు. అలాంటి మంచి సత్కార్యాలు చేయడంలో మంచి దిట్ట ఆయన. మనకు ఇక్కడ మన బాలగా ఎదిగాడు. ఆయన పూర్వకాలంలో మనకు ఉండడం మనకు ఎంతో సురేదాయం. అలాగే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆయన అనుభవంలో ఎంతో విషయాలు చెప్పారు. మనకు ధన్వంతరి మహాదేవుడు ఆయన దేవదానుడు సముద్రాన్ని మరించినప్పుడు అందులో నుంచి వెళ్ళినటువంటి లక్ష్మీదేవితో పాటుగా ఆమెకు సోదరుడని మనం భావిస్తాం. ఈయన కూడా ధన్వంతరి మహానుభావుడు పెట్టి మనకు ఆయన చెప్పినట్టుగా విష్ణుమూర్తి మరో అవతారమే ఆయన ధన్వంతరి. ఆయన దగ్గర గదా అవి ఉంటాయి, ఈయన దగ్గర అవి ఉండవు. ఈయనేమైనా మనకు లభించేటువంటి వస్తువులనే మనకు ఆరోగ్యం కోసం మన సరి అయినటువంటి పద్ధతిలో మీరు వాడుకుంటే మీరు సక్రమంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారని మనకు ప్రబోధించినటువంటి మనకు ఇచ్చినటువంటి దాన్ని మనం ఆయుర్వేద శాస్త్రంగా మనం కొలుస్తూ దాన్ని అనుభవిస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. ఇలాంటి మంచి మహత్వ ఆయుర్వేదం అంటే ఏదో కాదని డాక్టర్ గారు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాలు మనకు ఆయుర్వేదమే. ఇప్పుడు బిర్యానీ దొరుకుతున్నాయి, ఆయన చెప్పినట్టుగా బిర్యానీలు రకరకాల బిర్యానీ తయారు చేస్తున్నాం. కాకపోతే అందులో వేసేటువంటి మసాలాలు ఏమిటో సమపాలలో వేసి ఏ రోగానికి ఏది పనికి వస్తుంది, ఏ దానికి దీనికి వచ్చేటువంటి విశేషమైనటువంటి అది కనుక యూజ్ చేసినట్టయితే చాలా ఆరోగ్యం. ఇప్పుడు సపోజ్ దగ్గర చేస్తుంది, అదే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఆయుర్వేదంగా వాడాలి. ఈ అలోపతి కాకుండా ఆయుర్వేదమే మహాశక్తిగా ఉండేది. అప్పుడేంటి వాళ్ళు బిర్యానీ కషాయం తాగమని, పిప్పల రసం తాగమని, తర్వాత రోమ కషాయం తాగమని ఎన్నో రకాలుగా మనం సూచించారు. అవన్నీ మన పెద్దవాళ్ళు బాగా తెలుసు. మనం కూడా కొన్ని ఆలోచన చేసుకున్నాం. కానీ ఈ అలోపతి ప్రాముఖ్యత చెందిన తర్వాత ఇదేంటంటే జస్ట్ ఇట్లా ముట్టుకోగానే యాక్షన్ ఇస్తుంది, తర్వాత మళ్ళీ మొదలవుతుంది అలోపతిలో ఉన్నటువంటి ఆ గుణాన్ని. కానీ అదే ఆయుర్వేదం నుంచి మనం పాటించినట్లయితే దాన్ని డాక్టర్లు చెప్పినట్టుగా ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ దాని సర్పాలలో వాడమని వాళ్ళు చెప్పినట్టుగా మనం వాడినట్టయితే ఆ ఎటువంటి దీర్ఘాలుగా మనకు నయం. అనంతరం ధన్వంతరి దేవుడు మనకు ఇచ్చినటువంటి వరం, ఆయన ఆశీర్వాదం వల్లనే మనకన్నీ కూడా సుఖ సంతోషాలు మనకు జరుగుతున్నాయి. ధన్వంతరి మహాదేవుని విగ్రహ ప్రతిష్టాపన మన వాల్నగర్ ఏరియాలో మనం చేసుకోవడము, మనం ఒక
పుణ్యాత్మకమనే చెప్పుకోవాలి. ఈ యొక్క సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి ఆ పుణ్య దంపతులకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి, ఆయుర్వేదంకే ఉండాలని కోరుకుంటూ జయ సాయి. థ్యాంక్ యూ అమ్మా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మన నారా వెంకటేశ్వర గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. అదేవిధంగా ఈరోజు మంచి శుభదినం మన బాలనగర్ సాయినగర్లో సాయిబాబా దేవాలయంలో ఈరోజు ధనవంతరి దేవుని విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం చాలా పుణ్యము. మరి బాలనగర్లో దినదినము ఇంతకుముందు వాళ్ళ నాయక ప్రసాద్ గారు ఉన్నారు చైర్మన్గా, అదేవిధంగా సునీల్ గారు మంచి దినదినం డెవలప్ చేయడము, మనందరికీ కూడా మన ఇళ్ళలో పట్టేసుకొని పొద్దున్నే వచ్చి మరి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి, ఆదాయానికి వస్తే అంత ప్రశాంతంగా ఉన్నది. మనందరం కూడా ఆ దేవుని నీళ్ళలో చాలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా పుణ్యము ఈరోజు ధనవంతరి దేవుని స్థాపించడము, మరి రోజు రోజుకి ఇంత అభివృద్ధి చెందాలని సునీల్ ఆధ్వర్యంలో రోజు రోజుకు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. సాయినాథ్ దేవునికి నా శుభాకాంక్షలు. వెంకటేశ్వరకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మూల కారణమైన ఈరోజు మనము ఈ మందిరంలో ఒక చిన్న స్థలానికి ఈ ధన్వంతరి స్వామిని ప్రతిష్ఠించాలని చెప్పి ఒక సంకల్పం రాగానే మనకు ముందుకు వచ్చిన త్రికోటేశ్వరరావు గారికి వారి ఫ్యామిలీ అందరికీ కూడా మేము గుడి కమిటీ తరఫున అలాగే పర్సనల్ గా నేను కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందు గుడి కడతాం అనుకున్నాము, తర్వాత ఎవరైనా దాతలు విగ్రహిస్తారే అని చెప్పి మొదలు పెట్టుకున్న సంకల్పాన్ని ఆయన తన సొంత భుజం మీద వేసుకొని లేదు 2 నేనే ఇస్తాను, విగ్రహం కూడా నేనే ఇస్తాను, మందిరాన్ని కూడా నేనే కట్టిస్తానని చెప్పి ఆయనకు ముందుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు వాళ్ళు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారంగా చెప్పుకుంటూ మీ అందరి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణంలో ఒక భాగంగా ఉపాలయంలో ఈ ధర్మంతరాలయం స్థాపించడానికి, ప్రతిష్ఠించడానికి, తేవడానికి, నిర్మాణం చేయడానికి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అది మీ అందరి తరఫున మా చైర్మన్ సునీల్ గారు ఏంటంటే అంకుల్ మీకు ఒక ప్రపోజల్ అభ్యర్థిస్తున్నాను అన్నాడు. సరే చేస్తాను. ఆయన సంశయించాడు, కానీ సంశయం లేకుండా దేని కార్యక్రమం కానీ ముందుకు వస్తానని చెప్పిన తర్వాత ఈ నిర్మాణం జరిగింది. విగ్రహం వచ్చేసి మహాబలిపురం నుంచి తీసుకొని రావడం జరిగింది. ఇది ఇక్కడ వరకు అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. వేళ ప్రతిష్ఠ కార్యక్రమం మీ అందరి సమక్షంలో జరిగింది. సెకండ్ ఏంటంటే ఈ ఆలోచన రావడానికి గల కారణం ఏంటి, మీరు ఎందుకంటూ దీన్ని నిర్మించారు ఏమనుకోండి, అది కూడా కావాలి. ప్రతి వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలని ఐశ్వర్యవంతుడు కావాలి, తప్పు లేదు. ప్రతి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఐశ్వర్యవంతుడు మనస్ఫూర్తిగా రావాలంట. ఎవరో చెప్తే రావడం కాదు, నా అందరూ నా మనసుకు తప్పింది, నా మనసుకు తప్పింది కాబట్టి నేను చెయ్యాలనుకున్నాను. ఈ కార్యక్రమం నిర్మాణం కానీ విగ్రహం కానీ ఇవ్వాలని నాకు సంకల్పం తట్టింది. నేను ఎవరు ఇందులో ప్రమేయం కానీ ప్రోత్సాహం కానీ ఎవరు లేదు, నా సొంతంగా ఆలోచించే చేసేది. అయితే ఈ నిర్మాణం ఎందుకంటే రకరకాల ఆలయాలు అన్నీ చూశారు. చాలా దేవుడు ఉన్నారు మన దగ్గర. హిందువుల్లో తక్కువ ఉన్న దేవుడు అంటే ఎక్కడాలి కావాలన్న దేవుడు ఉన్నారు. రకరకాల దేవుడికి దండాలు పెట్టుకుంటారు. ఒక ఆంజనేయ స్వామి గొప్పటి, ఇంకోటి ఏమో శివుడు గొప్పటి, ఇంకోటి విష్ణువు, ఇదంతా ఒక తాలూకు అంశలేడు అని. ఈ ధన్వంతరి స్వామి అనేది కూడా విష్ణుమూర్తి గారికి అంశాలు. అంటే డాక్టర్ గారికి మాట్లాడుతూ ముందు కర్తీలంతా చెప్పారు కదా, పాలసముద్రం నుంచి వెళ్ళినప్పుడు వచ్చిన అంశం ఇది కూడా ఆయన చేతిలో ఏదైతే అమృతం ఉందో అమృతం ఒక్క చుక్క మన చేతిలో ఎక్కువ మనం ఆరోగ్యవంతంగానే ఉంటాం. ఆరోగ్యవంతులు ప్రాబ్లం చెప్పట్లేదు. ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది, ప్రతి మనిషికి ఏదో రోగం కూడా ఉంటుంది. రోగాన్ని మనం పట్టుకొని ఉంటే అది కాదు. ఈ
ఆరోగ్యం రావాలని, మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ నేను చేసే కార్యక్రమంలో పాల్గొవాలని మీ అంతా సెలవు తీసుకుంటాను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చేదంటే ఎప్పుడో ఎక్కడ నేను గుణపడుతున్నాను. ఎవరికైనా ఏదైనా కార్యక్రమం చేసేది, ఎవరికైనా ఏదైనా పెట్టినంటే వాళ్ళ రుణం ఉంటేనే మనం పెట్టినట్టు. పెట్టింది మన గొప్పని ఎప్పుడు అనుకోకూడదు. పెట్టించే శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు, తీసుకుని గ్రహించే శక్తి వాళ్ళకు ఉంది. మనకి ఎవరెవరో అనుకుంటుండగా వెళ్తూ ఉంటాం, ఇస్తూ ఉంటాం. కానీ ఆ పుణ్యాత్ముడితో ఎవరికో మనం ఇస్తే మనకున్న పాపాన్ని పోతాయని కూడా ఆలోచించుకుంటాము. అలాగే దైవ కార్యాలు చేస్తూ ఉంటాం, దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం. కానీ ఇంత మంచి అవకాశాన్ని ఈ స్థానంలో నాకు కల్పించినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ సింగిల్గా ఎవరెవరో చెప్పేసి వెళ్ళిపోతారు ఎజెండా. కానీ నేను దంపతుల మీద ఎందుకు మాట్లాడానంటే అలా కూడా ఉత్సాహం రావాలి కదా. ఫ్యామిలీలో ఎంతసేపు ఏంటంటే మెజార్టీ చాలా మంది ఉంది. మన మెజార్టీ లెక్కతి వేళ మీద లెక్కతి 12 మంది ఉన్నామండి. మరి మీ మెజార్టీలో కూడా గౌరవం కదా చెప్పండి. మీరు త్రికోటేశ్వరరావు గారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. మా సోదరి కనబడదు కదా, అందుకోసం ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది. భగవంతుని ఇచ్చిన అవకాశాన్ని నాతో పాటు ఈవిడికి కూడా ఇచ్చి ఈవిడ మా శ్రీమతి ఈవిడ సహకారం ఉండబట్టే నేను ప్రతి కార్యక్రమం చేయగలుగుతున్నాను. టైం ప్రకారం నాకు అన్ని చేస్తున్నారు కాబట్టి టైం ప్రకారం ఇక్కడ అన్ని చేయగలుగుతున్నాను. మంచి అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. ప్రజలు అందరూ మంచి ఐశ్వర్యం ఉంది. ఇక్కడ ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టు. చాలా మంది ఐశ్వర్య ఆరోగ్యాలు చెప్తారు, అష్టైశ్వర్యాలు రావాలని చెప్పి. అలా కాకుండా అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి కార్యక్రమాలు రోజు చేసే దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని, పాల్గొవాలని కోరుకుంటున్నాను. త్రికోటేశ్వరరావు ఇద్దరికి కూడా ధన్యవాదాలు మేము కమిటీ తరఫున చెప్తున్నాము. అలాగే డాక్టర్ గారు మీరందరూ ఇన్నారు కదా, ఆయన నెలలో ఒక రోజు ఆయన సేవ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మా గుడికి అదొక అదృష్టం మేము భావిస్తున్నాము. ఎందుకంటే డాక్టర్ గారి గురించి చెప్పాలంటే నేను సరిపోను. ఎందుకంటే వాళ్ళు 4 ఫాదర్స్ నుండి వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్ లో చాలా గొప్ప పేరు సంపాదించారు వారు. అందుకని వారు అసలు గుడికి రావడమే మహా గొప్ప. అంటే వారు దాన్ని మాకు ఎక్కువగా ఆశీర్వాదం ఇచ్చారు. నెలలో ఒక రోజు నేను తప్పనిసరిగా సేవ చేస్తాను అని నేను అనేది. ఆ సేవని మనం అందరం కూడా కంపల్సరీ యూటిలైజ్ చేసుకొని మనం అందరం కూడా ఏదైతే ఇప్పుడు మా మామయ్య ఏమన్నారో విన్నారు కదా, ఇంగ్లీష్ మెడిసిన్ కి ఆయుర్వేదిక్ మెడిసిన్ కి తేడా ఇప్పుడు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇంతకుముందు మనము బొగ్గుతో పండు తోముకునేవాళ్ళం. బొగ్గుతో పండు తోముకునే వాళ్ళము అప్పుడు ఈ కోల్గేట్ పౌడర్లు, కోల్గేట్ పేస్ట్ ఇవన్నీ వచ్చేసేది. వచ్చిన తర్వాత వీళ్ళేదో బొగ్గుతో కడుక్కుంటున్నాను అనేసి అన్నారు. అదే కోల్గేట్ వాడు ఈ రోజు బొగ్గుతో పేస్ట్ తయారు చేసి వాడు మనకి సప్లై చేస్తున్నారు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆయుర్వేదిక్ లో. ఇప్పుడు మళ్ళీ పాతకాలం అన్ని ఇప్పుడు రావడానికి, కాబట్టి మనము దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ధన్వంతరి స్వామి యొక్క ఆశీర్వాదాలు కూడా మనకి ఎప్పుడు ఉంటాయని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు సాయంకాలము లక్ష్మీనారాయణ హిస్టరీ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా, అంటే హిస్టరీ అంటే ఏం లేదు, స్వామివారి యొక్క హోమాలు కాబట్టి ఎవరైతే ఇప్పుడు జట్టలు కూర్చున్నారో వాళ్ళు ఈ రోజు పొద్దున ఇప్పుడు కూర్చున్నాము, సాయంకాలం కూర్చోవాలా. అండ్ రేపు కళ్యాణం ఉంది, ఆ కళ్యాణంలో కూడా ఆ జట్టలు కూర్చోవాలి. ఎందుకంటే మనకు లక్ష కట్టారు, మనం ఫ్యామిలీస్ వచ్చాము కాబట్టి మన 8 జంటలు ఈ యొక్క కార్యక్రమాలు కంపల్సరీ అటెండ్ కావాలా. మిగతా భక్తులు కూడా అండాలో వచ్చేసి ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు తిరిగించాలని చెప్పి మేము కోరుకుంటూ ఇప్పుడు మన శ్రీనివాస కార్యక్రమాలు మాట్లాడతారు. 6:30 నుండి 7 గంటల నుండి శ్రీ మహావిష్ణు శ్రీ లక్ష్మీనారాయణ హిస్టరీ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం తీర్థప్రసాదాలు జరుగుతాయి. రేపు ఉదయం 8 గంటలకు సామూహిక పంచామృత అభిషేక పూజా కార్యక్రమం, అనంతరం ఉదయం 11 గంటలకు సామూహిక కళ్యాణ మహోత్సవం. ఇంట్లో భాగంగా
ప్రతి సంవత్సరం భగవాన్ శ్రీ దశరథ వారికి బర్త్డే భజన జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు విశేషంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు భగవాన్ శ్రీ దశరథ వారి జన్మదివసం పురస్కరించుకుని భజన కార్యక్రమం, అనంతరం లక్ష్మీనారాయణ ఇష్టి, మరియు రేపు ఉదయం 8 గంటలకు శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, అనంతరం కళ్యాణ మహోత్సవంలో భక్తులు ఎవరి విరిగా పాల్గొని శ్రీ సాయినారాయణ నాగేంద్ర స్వామి, శ్రీ నందవేశ్వర స్వామి వారి కృపా కటాక్షం వార్తలు కాకుండా ఈరోజు హోమం చేయించుకున్న కథలందరూ రక్షాబంధం కట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరపవలసిందిగా కోరుచున్నాం. జై సాయిరామ్. ఇప్పుడు స్వామివారికి హారతి ఉంటుంది. అందరూ కూడా వరుసగా వచ్చి హారతి తీసుకుని పైకి వెళ్ళి ప్రసాదం భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. జై సాయినాథకు, సాయి బాబాకి, గురుదేవ దత్తకు, శ్రీ ధనంజయ మహారాజుకి.
शांति 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 समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो सच्चे साई बाबा जी की जय बोलो साई नागेंद्र महाराज की सच्चिदानंद सद्गुरु महाराज की परमं पवित्रं नामं विचित्रं लीला विभूतिं परमानन्द मोक्ष श्री साईनारायण